నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. అవసరం లేదు. బట్ రీతు పర్సనల్గా ఏమి ఉండదని నేను చెప్పి అనుకున్నాను. నాకైతే తన మీద పర్సనల్గా ఏమీ లేదు. తను ఒక హౌస్ ఉన్నంతసేపు కంటెస్టెంట్గా చూశాను. ప్లస్ తను ఎక్కడో నాకు దూరంగా ఉన్నప్పుడు కూడా నేనే దగ్గరగా ఉండి, ఎందుకంటే తను కూడా అంటే మీరు వచ్చే ముందు కూడా స్టేజ్ మీద కూడా బర్నన్నా అని చెప్పాను. అది బర్నన్నా అని చెప్పింది. అన్న అని చెప్పే తన నోట్లోంచి వచ్చేది. అలాంటప్పుడు తను అంటే ఏం మాట్లాడినా తన గురించి పెద్దగా మనం అన్న అని పిలిచిన అమ్మాయి గురించి మనం ఎందుకంటే ఒక తను ఏమైనా మాట్లాడినా తెలియకైనా మాట్లాడినా మనం దాని గురించి సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. బయట మళ్ళీ ఇప్పుడు ఎవరెవరి గురించి కామెంట్స్ చేసుకున్నా సరే ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒక రోజు తను నేను కలిసి వర్క్ చేయాల్సి వస్తుంది కదా, ఎక్కడో ఏదో ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి వస్తుంది కదా. అలా తను కనిపించినప్పుడు నేను మనస్ఫూర్తిగా పలకరించాలి, తను కూడా మనస్ఫూర్తిగా పలకరించాలి. ఇవన్నీ జస్ట్ పార్ట్ ఆఫ్ గేమ్ అండి. మనం దాని గురించి వస్తుంది. సూపర్. అండ్ స్టేజ్ మీదకి వచ్చేసేటప్పటికి అంటే యమదొంగలో డైలాగు లీలగా అంత పెద్ద డైలాగ్ని ఒక సింగిల్ టేక్లో అంత స్ట్రాంగ్గా చెప్పేశారు సార్ కదా. రష్మిక గారు కూడా హార్ట్ని ఇలా ఇచ్చారు మీకు. వచ్చిందా? వచ్చింది. ఎక్కడ పెట్టారు హార్ట్ని? ఎక్కడ పెట్టుకున్నారు? హార్ట్ని ఎక్కడ పెడతామండి? హార్ట్ని మనం ఆవిడ ఏంటంటే అది ఆర్టిస్ట్గా ఆవిడ ఎక్కడో ఇంప్రెస్ అయ్యారు. ఇంప్రెస్ అయ్యి ఇచ్చిన కాంప్లిమెంట్ అది. బట్ సార్ కూడా హోస్ట్ సార్ కూడా భరణి ఫెంటాస్టిక్ భరణి అని చెప్పాను. నాకు సార్ చాలా ఈ స్కిట్స్ చేస్తున్నప్పుడు చాలా సార్లు నాకు సార్ నన్ను కాంప్లిమెంట్స్ ఇచ్చారు. లక్కీగా మంచి స్కిట్స్ పడ్డాయి. నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు డైలాగ్స్ పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పడం నాకు చాలా ఇష్టం. నేను చేసిన టీవీ సీరియల్స్లో కూడా మ్యాక్సిమం అన్ని క్యారెక్టర్స్ కూడా డైలాగ్ ఓరియంటెడ్ క్యారెక్టర్సే పడ్డాయి. అంటే ఎక్కువ పెద్ద పెద్ద డైలాగులు చెప్పే క్యారెక్టర్స్ పడ్డాయి లక్కీగా. స్క్రిప్ట్ చూడకుండా చెప్తారంట కదా సార్, మీకు అసలు ప్రాంప్ట్ ఉండదంట కదా? ప్రాంప్ట్ తీసుకోనండి. సీరియల్స్ కూడా నేను ప్రాంప్ట్ తీసుకోలేదు. ఇది అంటే నేను ఫస్ట్ వర్క్ చేసిన ఆర్టిస్టులు మేబీ అది వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పడిందేమో. కౌశిక్ ఒకడు, హరిత గారు, వీళ్ళెవరు కూడా ప్రాంప్టింగ్ తీసుకునే ఆర్టిస్టులు కాదు వీళ్ళు. సో ఆ ప్రాంప్టింగ్ తీసుకోకుండానే వర్క్ చేయడం అలవాటైంది. అది సినిమాలోకి వచ్చేటప్పుడు అది మనకి హెల్ప్ అవుతుంది. సినిమాలో ప్రాంప్టింగ్ ఉండదు కదా, మాక్సిమం ఉండదు ప్రాంప్టింగ్. సో మనకి అది హెల్ప్ అవుతుంది మనకి. సో అదే అలాగే నేను ఆ డైలాగ్ అప్పటికప్పుడు అనుకుని చెప్పిన డైలాగ్. బట్ అది అప్పటికీ నాకు ఎక్కడో చిన్న డిసాటిస్ఫాక్షన్ ఉంది. అంటే ఆ ఫ్లో అన్నది ఎక్కడో చిన్నది మిస్ అయింది అనిపించింది నాకు. బట్ అంటే ఇంకొంచెం టైం దొరికితే ఇంకొంచెం బాగా కమాండబుల్గా చెప్తాను. కానీ ఆ ఎండ్ నాకు నచ్చింది. ఎండ్ రియాక్షన్ అయితే నాకు నచ్చింది. డైలాగ్స్ అయితే బాగానే చెప్తాను అనుకుంటున్నా. అది వర్కౌట్ అయింది అక్కడ. సూపర్. అది చాలా చాలా బాగుంది. అండ్ అందరూ ఇంప్రెస్డ్ అయ్యారు. అండ్ వీకెండ్లో కూడా కాస్ట్యూమ్స్ అదరగొట్టేశారు. నాకు హౌస్లోకి వెళ్ళిన తర్వాత బయట నుంచి ఏం సపోర్ట్ ఉందో నాకు తెలియదండి నిజంగానే. సందీప్ అని నాకు తమ్ముళ్ళలాగా, నాకు మా వైజాగ్. సో తను ఆ తమ్ముడు ఒక ఇద్దరు తమ్ముళ్ళు పరిచయం చేశాడు. పాపం నేను వచ్చిన దగ్గర నుంచి వాళ్ళే చూసుకున్నారు ఇద్దరు. అసలు ఏం చేశారు, ఎలాగా నన్ను ప్రమోట్ చేశారు, ఎలాగ నన్ను హైలైట్ చేశారు కూడా నాకు తెలియదు. కానీ బయటకు వచ్చిందో తెలిసింది. వాళ్ళిద్దరూ అంటే నాకు ఇప్పుడు సొంత తమ్ముళ్ళ కన్నా ఎక్కువైపోయారు వాళ్ళు. అంటే నాట్ నవీన్ గాని రామ్కి, నవీన్ అండ్ రామ్కి సందీప్ పరిచయం చేసిన ఇద్దరు. నాకు బిగ్ బాస్ హౌస్ లోంచి బయటకు వచ్చిన ఇప్పుడు ఏమైపోద్ది, ఇప్పుడు ఓకే సందీప్ ఇద్దరు అప్ చెప్పాడు నాకు, వీళ్ళిద్దరి మీద బాధ్యత పెట్టాను. వీళ్ళు ఏం చేశారో తీసి పక్కన పెడితే తమ్ముళ్ళలాగా నాకు వర్క్ చేసి పెట్టారు. సో వీళ్ళిద్దరూ ఏం చేశారు పక్కన పెడితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సరే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఒక మాట చెప్పేసి మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాము, సందీప్తో మాట్లాడదాం అని చెప్పి అనుకునే క్యారెక్టర్లు కాదు వాళ్ళిద్దరు సొంత తమ్ముళ్ళ కన్నా ఎక్కువైపోయారు నాకు ఇప్పుడు. అంటే బిగ్ బాస్ అని తీసి పక్కన పెడితే ఇప్పుడు బిగ్ బాస్ వరకు నేను ముందు చేసిన జర్నీ, బిగ్ బాస్ తర్వాత చేసిన జర్నీ అన్నది ఎక్కడో దగ్గర మా అన్నకి ఇంకా మంచి క్యారెక్టర్స్ రావాలి, మా అన్న ఇంకా పెద్ద పెద్ద మూవీస్లో ఇంకా పెద్ద క్యారెక్టర్లు చేయాలి, వెబ్ సిరీస్ క్యారెక్టర్లు చేయాలని చెప్పి నాకన్నా ఎక్కువ తాపత్రయపడుతున్నారు వాళ్ళు. ఒక జెన్యూన్గా ఒక వ్యక్తి ఎవరైనా మనకు పరిచయం, మనకు ఫ్రెండ్ అయినా సరే, ఇప్పుడు ఇంత తక్కువ టైంలో బిగ్ బాస్కి వెళ్ళే ముందే పరిచయం అయింది నాకు 4 months ముందు హార్డ్లీ. అంటే బిగ్ బాస్కి వెళ్ళి ఒక 15 రోజులు ముందు పరిచయం. ఈ 3-4 months నిజంగా వాళ్ళిద్దరూ బయటకు వచ్చిన తర్వాత మీరిద్దరే ఇంత చేశారా, మీరిద్దరూ
ఉండి నన్ను ఇంతలా తీసుకెళ్లారా అని చెప్పి నాకు ఆశ్చర్యం వేసింది. అంటే నిజంగానే సొంత తమ్ముళ్ళు అయినా సరే ఎక్కడో దగ్గర బద్దకించేవారేమో తప్ప వీళ్ళు డే అండ్ నైట్ కూర్చొని ఇద్దరు వర్క్ చేశారంటే నేను అదే చెప్తా. నేనేమంటానంటే బిగ్ బాస్ అనేది నాకు కప్పు ఇవ్వలేకపోవచ్చు కానీ ఆ కప్పుకు సరిపడే ఫైట్ నేను చేశానో లేదో నాకు తెలియదు. కప్పు రాలేదేమో కానీ నా కోసం నిలబడే మనుషులు దొరికారండి. నా కోసం నేను లేకపోతే ఏడ్చే మనుషులు దొరికారు. దివ్య కానీ సుమన్ కానీ బయట ఉండి నా కోసం 24 hours రౌండ్ ద క్లాక్ వర్క్ చేసిన నవీన్ కానీ రామ్కి కానీ ఇంకెంతకన్నా ఏం కావాలండి? ఒక మనిషి కోసం నిలబడే మనిషి దొరికేటంటే అది మామూలు విషయం కాదండి. అలాంటి జెన్యూన్ బాండ్స్ దొరకడం చాలా కష్టం. బాండ్స్ 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 అని చెప్పి అంటారు. ఆ బాండ్సే మనం చివరి వరకు నడిపించేవి. ఆ బాండ్సే మనం చెరిపిన తర్వాత పైకి ఎత్తివి కూడా ఆ బాండ్సే. ఇక్కడ బాండ్స్ అని పేరు పెడతాం కానీ ఆ బాండ్స్ లేకపోతే మనిషి లేడు కదండి. బంధాలు లేకపోతే మనిషి ఎక్కడ ఉన్నాడండి? బంధాలు లేకపోతే మనిషి జీరో. ఇప్పుడు ఆ బంధాలే కదా నేను లోపల ఉన్నా సరే ఇంత పనిచేసే నా కోసం. ఆ ఇద్దరు ఏముంది, చిన్నపిల్లలు ఇద్దరునే, ఇద్దరు ఇప్పుడిప్పుడే కెరీర్ స్టార్ట్ అయింది. ఇద్దరు ఇంజనీరింగ్ ఫినిషర్స్ వచ్చారు, ఇద్దరు కుర్రాళ్ళు ఇద్దరు. జెమ్ ఆఫ్ గైస్ ఇద్దరు. ఎంత మంచి క్యాండిడేట్స్ అంటే ఇద్దరు అసలు. అంతే ఒక్కొక్కసారి మనం కొన్ని ప్లాన్ చేసుకోం, అవి జరిగిపోతుంటే మనకి అంటే ఆత్మీయులు అయిపోతారు. మనం చూడండి ఇప్పుడు నాగబాబు గారు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఆయన హౌస్లో ఉన్నాను నేను, ఆయన ఫ్యామిలీ వీక్లోకి వచ్చి బర్నీ నా ఆత్మీయుడు నా తమ్ముడు అని చెప్పి అన్నారు. హౌస్లో ఉండడం వల్లనే కదా అంత నేషనల్ టెలివిజన్లో అంత ప్లాట్ఫామ్ ఉంది. ఆయన వచ్చి ఆ మాట అంటే నాకేంటి అంటే ప్రపంచానికి బర్నీ ఏంటో చెప్పారు, నాకు బర్నీ ఇదని చెప్పి. అలాగే వీళ్ళు నేను బయటకు వచ్చిన తర్వాత రేపొద్దున్న వీళ్ళు నా కోసం ఎంత నిలబడినప్పుడు వాళ్ళ కోసం నేను నిలబడిపోతే వెర్ ఇస్ ద క్యారెక్టర్ ఉంది. ట్రూ. ఇట్స్ నాట్ అబౌట్ లైఫ్, ఇట్స్ ఇన్ ద రియాలిటీ షో ఆల్సో. మనిషి కోసం మనిషి నిలబడడం అనేది లైఫ్లోనే రియాలిటీ షోలోనే జరుగుతుందండి. అది హ్యాపెన్స్. సార్ చాలా మంది నాగబాబు సార్ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత మీ సపోర్ట్ అయిన తర్వాత అండ్ నిహారిక గారు అండ్ నాగార్జున సార్ మాట్లాడుకునే దాంట్లో కూడా అవును డాడీ వచ్చారు, బర్నీ గారు వాళ్ళ ఫ్రెండ్ బర్నీ గారు ఉన్నారు అని చెప్పి డాడీ వచ్చారు అన్నది. కానీ ఇదంతా కూడా ఏంటి అంటే ఓకే నాగబాబు గారు మనిషి, సో నాగబాబు గారి రికమెండేషన్ త్రూ బిగ్ బాస్కి వచ్చారు అనేది చాలా ఎక్కువగా బయట స్ప్రెడ్ అయింది సార్. సో దానికోసం ఏం చెప్తారు మీరు? నాగబాబు గారు ఏమన్నా నువ్వు గేమ్ ప్లాన్ మార్చుకొని చెప్తారా, లేకపోతే నాగబాబు గారు నువ్వేమన్నా ఇక్కడి నుంచి కామెడీ స్టార్ట్ చేయమని చెప్తారా? ఎవరి గేమ్ ఆల్ది. బయట ఆయన ఏం చెప్తారు, ఎవరికైనా సరే బర్నీకి సపోర్ట్ చేయండి అని చెప్తారు. ఆయనకున్న బిజీలో ఆయన ఏంటి ఇప్పుడు అంత తీరుకుంది ఆయనకి. ఆయన ఏంటి ఏపీ స్టేట్కి ఒక ఎమ్మెల్సీ, శాసనమండలి సభ్యుడు, ప్లస్ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి. ఆయనకి ఎక్కడ టైం ఉంటుందండి? ఎక్కడ టైం ఉంటుంది చెప్పండి? ప్లస్ హెచ్ఆర్లో ఎక్కడో హెచ్ఆర్లో పార్టీని ఆయన తీసుకెళ్తున్నారు. ఆ ఉన్న టైంలో నేను ఒక క్లోజ్ బ్రదర్ లాగా లేదా నేను ఒక గురువులా భావిస్తాను కాబట్టి సపోర్ట్ చేయడానికి రావాలి కాబట్టి వచ్చారు. పాపం ఒక మాట చెప్పారు బర్నీ గారిని. ఎవరికైనా ఏం చెప్తారు? ఇప్పుడు మీరు నన్ను అభిమానిస్తున్నారు, బయట మీరు కానీ లేకపోతే నన్ను అభిమానించాలి ఏం చెప్తారు? బర్నీ బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు ఓట్లేండి అని చెప్తారు. అంతేగాని దాన్ని మేనేజ్మెంట్ అని పేరు పెడితే అంటే ఎవరికి సపోర్ట్ చేయకూడదా? మనం పాజిటివ్గా ఆలోచిస్తే సపోర్ట్ అవుతుంది, వేరే రకంగా ఆలోచిస్తే అది మేనేజ్మెంట్ అవుతుంది. మేనేజ్మెంట్ అంటే ఏం మేనేజ్ చేస్తారు? బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ నాగబాబు గారిని కన్సల్ట్ చేసి నాకేమి బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ ఇవ్వలేదే. 3rd సీజన్కి అడిగారు. 3rd సీజన్ అప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను, వెళ్ళలేకపోయాను. 4th సీజన్ ట్రై చేశారు, అప్పుడు బిజీగా ఉన్నాను, సీరియల్స్లో ఉండే వెళ్ళలేకపోయాను. ఈ సీజన్ ఏంటంటే నేను ఏ సీరియల్స్లో లేను. ఈ సీజన్ అడిగేటప్పటికి వెళ్ళి మాట్లాడుకుని ఆయనతో డిస్కస్ చేసినప్పుడు బర్నీ వెళ్ళు బాగానే ఉంటుంది కదా అని చెప్పాను. కాకపోతే ఫిజికల్ టాస్క్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను ఆ టైంలో ఫిట్గానే ఉన్నాను కాబట్టి నేను కాల్ తీసుకుని అసలు బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అనేది ఏముంటుంది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం అని చెప్పి నేను వచ్చాను. బట్ ఐ ఎంజాయ్డ్. ఏం జరిగింది ఏంటనేది రిజల్ట్ అనేది ఏం తీసి పక్కన పెడితే ఆ వర్డే తప్పది. ఇట్స్ నాట్ కరెక్ట్. క్లారిటీ వచ్చేసింది. అండ్ సార్ అంత ఫన్ ఎవ్రీథింగ్ బిగ్ బాస్ జర్నీలో ఎక్సలెంట్ వెళ్ళింది. బిగ్ బాస్ అనేది పక్కకు పెట్టేస్తే స్టేజ్ మీదకి అమ్మగారు అండ్ తల్లి గురువు నాగబాబు సార్ ఇద్దరు రావడం అదొక నెక్స్ట్ లెవెల్
అనిపించింది నేను కదా అందుకనే బెస్ట్ మెమరబుల్. హౌస్ లోంచే సాష్టాంగ నమస్కారం చేశాను చూసారా మీరు. మనం పాదాలకి నమస్కారం చేసేది ఎవరికండి? తల్లికి గురువుకే కదా. అవును. నాకు అది నేను నేను నా సంకల్పం అది. నేను గట్టిగా కోరుకున్నా. నేను హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు రావాలి ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి. అది జరిగింది. నాకు హౌస్లో ఉన్నన్ని రోజుల్లో ద బెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందంటే వాళ్ళిద్దరు స్టేజ్ మీదకి రావడం, నేను చూడడం, మా అమ్మని నా ఒకరు అక్కడి నుంచి నాతో మాట్లాడడం నాకు ద బెస్ట్ మూమెంట్. హౌస్లోనే కాదు, నా లైఫ్లోనే అది ఒక బెస్ట్ మూమెంట్ అవుతుంది. అంటే నేను ఒక రియాలిటీ షోలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు రావడం, ఈ ప్రపంచం మొత్తం నా తల్లి నా గురువుని చూడడం, నాగబాబు గారికి నేనేంటి ఈ ప్రపంచానికి తెలియడం, ఇంతకన్నా నాకేం కావాలి. అఖండ మూవీలో ఒక మంచి విలన్ క్యారెక్టర్ కనిపించారు సార్. నాకు ఇప్పటికీ డౌట్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో చూస్తే ఇంత ఇన్నోసెంట్గా, అంటే ఒక కూల్గా, ఒక నార్మల్ కామన్ ఒక క్యాజువల్ ఒక వ్యక్తిగా కనిపించే మీరు సీరియల్స్లో వాటిలో ఎక్కువ విలన్ క్యారెక్టర్స్ చేస్తూ, అండ్ మొన్న ఇప్పుడు అఖండ 2లో రిలీజ్ అయిన దాంట్లో కూడా విలన్ క్యారెక్టర్. అసలు మీరు చేసిన క్యారెక్టర్కి మీ రియాలిటీకి సంబంధం లేకుండా ఉంటారు సార్. ఏం చేద్దాం అంటారు? అదే ఇక్కడ నుంచి ఏమైనా ఒక బ్రదర్ క్యారెక్టర్, ఫ్రెండ్ క్యారెక్టర్, మార్నింగ్ బయటకు వచ్చిన తర్వాత ప్రకాష్ రాజ్ గారు లాంటి క్యారెక్టర్, రావు రమేష్ గారు లాంటి క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ చేయాలి, పలానా పర్టికులర్ క్యారెక్టర్ చేయాలని చెప్పి నేను గిరిగీసి కూర్చోలేదండి. అయినో నేను ఏ మెటీరియల్లో నాకు తెలుసు, నాకు ఆ క్లారిటీ ఉంది. ఐఎమ్ నాట్ ఎ హీరో మెటీరియల్. నాకు వచ్చే క్యారెక్టర్లు ఏంటో నాకు తెలుసు. నాకు కాకపోతే బాగా ఆడియన్స్ ఆదరించే క్యారెక్టర్స్ నేను టీవీలో చేసినప్పుడు ఎక్కువ విలన్ క్యారెక్టర్స్, నెగిటివ్ రోల్స్ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం నెగిటివ్ రోల్స్ వచ్చిండొచ్చు. అలాగని పాజిటివ్ రోల్స్ చేశాను, పాజిటివ్ రోల్స్లో కూడా మెప్పించాను. ఈ పలానా క్యారెక్టర్ చేయాలని చెప్పి అయితే నేను గిరిగేసుకొని కూర్చోలే. నేను అదే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నేను అందరి డైరెక్టర్స్కి, టీఎఫ్ఐ తెలుగులో ఉన్న ప్రతి అందరి డైరెక్టర్స్కి వినమ్రంగా నమస్కరిస్తూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, భరణి ఏ క్యారెక్టర్ అని చేస్తాడు. అది 1 డే క్యారెక్టరా, 2 days క్యారెక్టరా, నెగిటివ్ క్యారెక్టరా, బ్రదర్ క్యారెక్టరా, ఫాదర్ క్యారెక్టర్, యంగ్ ఫాదర్ క్యారెక్టరా, ఏ క్యారెక్టర్ అని చేయడానికి సిద్ధంగా ఉన్నానండి. వెబ్ సిరీస్ కానీ, ప్లాట్ఫామ్స్ కానీ. కాకపోతే నాకు టీవీకి సీరియల్స్ చేయడానికి అయితే నాకు టైం తక్కువ ఉంది కాబట్టి నేను చేయలేకపోవచ్చు. బట్ అది కూడా ఇంకా ఆలోచనలోనే ఉన్నా. బట్ గెస్ట్ రోల్స్ ఏమైనా చేస్తాను నేను టీవీకి కూడా. షోస్ ఏమైనా ఉన్నా షోస్కి అటెండ్ అవుతాను, చేస్తాను. బట్ మూవీస్లో కానీ వెబ్ సిరీస్లో కానీ ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నానండి. బట్ చేస్తున్నాను కూడా ఆల్రెడీ. ఇప్పుడు నాకు షూటింగ్స్ జరుగుతున్నాయి, స్టార్ట్ అయిపోయింది షూటింగ్. కొన్ని షూటింగ్స్ ఆల్రెడీ ఆన్లో ఉన్నాయి. జాన్ నుంచి ఒక షూట్ స్టార్ట్ అవుతుంది. ఇంకెంత జాన్ వచ్చేస్తుంది కదా సార్. వెబ్ సిరీసా? మూవీ అండి. మూవీ స్టార్ట్ అవుతుంది. ఇంకొక సర్ప్రైజ్ కూడా మీకు జరుగుతుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చే ముందు ఏం జరిగాయి, ఏ ప్రాజెక్ట్ ఎంటర్ అవుతున్నాను అన్నది అది ఇప్పుడు నేను ఇక్కడ రివీల్ చేయట్లేదు. నేను తర్వాత రివీల్ చేస్తాను. లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా పెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్నాను అని చెప్పాను కదా, అది కూడా అనేపోతుంది. జాన్ నుంచి నాకు 3 movies షూట్ స్టార్ట్ అవుతున్నాయి, బ్యాక్ టు బ్యాక్. అబ్బా సూపర్ సార్. మీరు చెయ్యని హీరోస్ ఎవరు? ఏ హీరోస్తో వర్క్ చేయలేదు? నాగార్జున గారే. నాగార్జున గారితో మొత్తం అందరితో వర్క్ చేశాను కదండి. అందరు హీరోస్తో వర్క్ చేశారు. పవర్ స్టార్తో చేశాను, వెంకటేష్ గారితో చేశాను, మెగాస్టార్తో చేశాను, తారక్ ఎన్టీఆర్ గారితో చేశాను, చరణ్ సార్తో చేశాను. ఆల్మోస్ట్ బాలయ్యబాబు గారితో బాలయ్యబాబు గారితో 2 సినిమాలు చేశాను. రవితేజ గారి మూవీలో చేశాను, రవితేజ గారితో వర్క్ చేశాను. ఆల్మోస్ట్ అందరు డైరెక్టర్స్ వర్క్ చేశాను. ఒక్క త్రివిక్రమ్ గారితో నేను వర్క్ చేయలేకపోయాను. ఆల్మోస్ట్ డైరెక్టర్స్ అందరితో వర్క్ చేశాను. విక్రమ్ శ్రీనివాస్ గారు, త్రివిక్రమ్ సార్తో వర్క్ చేయలేకపోయాను. మహేష్ బాబు గారితో అది చేశాను కదండి. మహేష్ బాబు గారితో అతిథి సురేందర్ రెడ్డి గారి కాంబినేషన్ డైరెక్షన్. అందరూ ఆల్మోస్ట్ అందరు హీరోస్ చేశానండి. నాగ్ సార్ తో చేయలేను. వెరీ సూన్ నాగార్జున సార్ తో స్క్రీన్ అయితే షేర్ చేసుకున్నారు, స్టేజ్ షేర్ చేసుకున్నారు. ఏమో బిగ్ స్క్రీన్ కూడా అలా మూవీ కూడా త్వరగా సిల్వర్ స్క్రీన్ లో షేర్ చేసుకుంటే జరుగుతుంది, పక్కా జరుగుతుందండి. తదాస్తు. థ్యాంక్ యూ. అప్పుడు మాత్రం ఒక మంచి స్వీట్ బాక్స్ ఇవ్వాలి మీరా? నేను మీకు ఇవ్వాలా? మరి జరగాలని విష్ చేస్తున్నాం కదా చాలా. 100%